వెల్కమ్ టు ఫన్ అండ్ ఫుడ్. నా స్టైల్లో ఎంతో టేస్టీ ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చూసేద్దామా. నేను ఇక్కడ 2 kgs టైగర్ ఫ్రాన్స్ తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగ యాలకులు జీడిపప్పు వేసి బాగా వేగనివ్వాలి. జీడిపప్పు లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత పెద్ద సైజు 2 ఆనియన్స్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం తొందరగా మగ్గాలంటే చిటికెడంతా ఉప్పు వేసుకుంటే తొందరగా ఆనియన్స్ మగ్గుతాయి. 3 రెమ్మల కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తరువాత 7-8 పచ్చిమిర్చి ఇట్లా పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రాన్స్ బిర్యానీకి పచ్చిమిర్చి ఇట్లా పెద్దగా కట్ చేసి వేస్తేనే బాగుంటుందండి. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి అంతవరకు వేగనివ్వాలి. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నానండి. నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసుకుంటేనే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత 5-6 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కూడా ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కల్లుప్పు, 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి కల్లుప్పు అయితే మంచి టేస్ట్ ఇస్తాయి. మీకు కావాలంటే 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పుదీనా, పుదీనా మగ్గిన తర్వాత కొత్తిమీర ఇలా ఉడికేటప్పుడే వేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. టూ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ వీడియోలో చూస్తున్నట్టు ఆయిల్ ఇలా పైకి వచ్చిందండి. పైకి వచ్చిన తర్వాత గరం మసాలా 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 మినిట్స్ ఉడికిన తర్వాత ఇట్లా గ్రేవీ పైకి వస్తుంది. ఇట్లా గ్రేవీ పైకి వచ్చిన దాకా ఉడకనిస్తానండి, మనకి ఫ్రాన్స్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది.
ఇక్కడితో కర్రీ అయిపోయింది. ముందుగా ఒక బౌల్ తీసుకొని కేజీ బాస్మతి రైస్, శుభ్రంగా కడుక్కొని గంట సేపు నానబెట్టుకుందాము. ముందుగా గ్యాస్ వెలిగించుకొని డబరా పెట్టుకొని డబరా సగానికి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసి బిర్యానీ ఐటమ్స్ వేయాలి. కాసేపు ఆగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇట్లా వాటర్ బాగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ ఇలా మనకి 50% కుక్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మిగతా 50% మనకి దమ్ము పెట్టుకున్నప్పుడు కుక్ అవుతుంది. పక్కన పొయ్యి వెలిగించుకొని ఇంకో దబరా పెట్టుకోవాలి. దబరా బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కర్రీని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా లేయర్స్గా వేసుకోవాలి. ఇలా 50% బాయిల్డ్ అయిన బాస్మతి రైస్ని కూడా అంతే లేయర్స్గా వేసుకోవాలి. ఇట్లా లేయర్స్గా వేసుకోవడం వల్ల మనకి ముద్దకి ఫ్రాన్స్ తగులుతుందండి. బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కుంకుమ పువ్వు, పాలు వేసి కలుపుకున్న లిక్విడ్ వేసుకోవాలి. తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సైడ్ల మట్టి ఆవిరిపోకుండా ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా వెయిట్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది.
ఇట్లా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే ఎట్లాంటి వారైనా కానీ ఫ్రాన్స్ బిర్యానీ ఈజీగా చేసేయచ్చండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. తినడం మొదలు పెడితే ముద్ద కూడా వదిలిపెట్టండి, అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రాన్స్ బిర్యానీ.